మా తెలంగాణ న్యూస్ కి స్వాగతం. దివ్యాంగులకు ఉచిత బ్యాటరీ సైకిల్స్ పంపిణీ చేసిన వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు వరంగల్ ఎనమాముల మార్కెట్ యార్డు ఆవరణంలో జిల్లా సంక్షేమ శాఖ అలింకో సంయుక్త ఆధ్వర్యంలో వర్ధన్నపేట నియోజకవర్గాలకు చెందిన 102 మంది దివ్యాంగులకు 42 లక్షల విలువైన 102 బ్యాటరీ ట్రైసైకిళ్లు, ఐఐటిలో సీటు సాధించిన దివ్యాంగులకు 2,70,000 విలువైన 6 ల్యాప్టాప్లు కలెక్టర్ సత్యశారదాదేవితో కలిసి వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పంపిణీ చేశారు. దివ్యాంగులకు సైకిల్స్, ల్యాప్టాప్లు పంపిణీల్లో పాల్గొనడం చాలా సంతోషాన్ని ఇచ్చిందని ఎమ్మెల్యే తెలిపారు. జగమేలే తల్లి వినివాగం. థ్యాంక్ యూ. సో మీరు ఇంకా ఉన్నతమైన శిఖరాలకు వెళ్ళాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాము. నువ్వు తప్పనిసరిగా ఈ ట్యూబ్లైటే కాదు ఛాలెంజ్ గా తీసుకొని మన ఒక హైదరాబాద్ లో మేడం పేరు నాకు గుర్తులేదు, ఐఏఎస్ వదిలేసి అందరికి కోచింగ్ ఇస్తుంది మేడం. మేడం కూడా దివ్యాంగురాలే, ఏమాత్రం ఆమె నిరుత్సాహపడలేదు. ఛాలెంజ్ గా తీసుకొని ఆ యొక్క ఏదైతే నాకు అవిటితనం ఉన్నా అనేది మర్చిపోయి అందరితో పాటు ఛాలెంజ్ చేసి ఆమె సెలెక్ట్ అయ్యి ఏఎస్ ఉద్యోగం వచ్చినా కూడా వదిలేసి మళ్ళీ ఈ కోచింగ్ సెంటర్ పెట్టి కోచింగ్ ఇస్తున్నాం మేడం. సో వారిని ఆదర్శంగా తీసుకోండి అమ్మా. మీరు ఏమాత్రం నిరుత్సాహపడద్దు. దివ్యాంగులు కూడా ఎవరు కూడా అయ్యో నాకు అవిటితనం ఉన్నది కాదు, అది మన జన్యు లోపంగా వచ్చినాయి తప్ప అది ఏదో శాపమో లేక ఇంకేదో కాదు, మనకు జన్యు లోపంతో వచ్చేటి. కొందరేమో పుట్టుకతో దివ్యాంగులు అయితే మరి కొందరు మధ్యాహ్న యాక్సిడెంట్స్ వల్లనో లేక వివిధ కారణాల వల్ల దివ్యాంగులు అవుతుంటారు. లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ 30 నాడు అలింకో ద్వారా వీళ్ళ బెనిఫిషియరీ సెలెక్షన్ ఆన్లైన్ రిక్రూట్మెంట్ ద్వారా జరిగింది. అందులో మనకి నర్సంపేటకి 47 మంది అండ్ వరంగల్కి 58 మంది, వర్ధన్నపేటకి 45 మందిని అప్లై చేసుకున్నారు. అండ్ వాళ్ళ ఎలిజిబిలిటీ క్రైటీరియా బేస్ చేసుకొని వాళ్ళ సెలెక్షన్ ని చేయడం జరిగింది. అందులో నర్సంపేట గత ఏడాదే 30th సెప్టెంబర్ నాడు పంపిణీ చేశారు ట్రైసైకిల్స్ అనేది. సో ఆ ఎన్నికల కారణంగా ఈ ప్రోగ్రామ్ డిలే అవ్వింది. సో అట్లీస్ట్ ఇప్పుడన్నా మనము 2 మందికి బోత్ వరంగల్ అండ్ వర్ధన్నపేటకి సంబంధించిన బెనిఫిషియరీస్ కి ఈ ఎక్విప్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఒక్కొక్క ఎక్విప్మెంట్ కాస్ట్ వచ్చి 42,000. సో ప్రభుత్వం దీనికి గాను 42 లక్షల రూపాయలు ఇవి ఇస్తున్నారు. అట్ ద సేమ్ టైం అర్హులైన స్టూడెంట్స్ ల్యాప్టాప్స్ 6 ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు చదువుకున్న వాళ్ళకి ఒక్కొక్క ల్యాప్టాప్ వచ్చి 46,000 అండ్ 6 స్టూడెంట్స్ అంటే 2,76,000 అమౌంట్ మనం వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. వర్ధన్నపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో రుణమాఫీ పొందుతున్న రైతులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ లో సమావేశమైనారు. వరంగల్ జిల్లా కలెక్టర్ శ్రీ సత్యశారదాదేవి, వర్ధన్నపేట శాసనసభ్యులు కేఆర్ నాగరాజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడుతూ వరంగల్ డిక్లరేషన్ ద్వారా రాహుల్ గాంధీ రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని మాట ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగస్టు 15లోగా పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో చెప్పారు. చెప్పిన ప్రకారమే రుణమాఫీ చేసి చూపించామని అన్నారు. వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో ట్రైస్ క్యాప్స్ చైర్మన్ మారినేని రవీంద్రరావు, మున్సిపల్ చైర్మన్ ఆగుంతూరు అరుణ, టీపీసీసీ లీగల్ వైస్ చైర్మన్ నిమ్మాని శేఖర్రావు, జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు బోంపల్లి దేవేంద్రరావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అబ్బిడి రాజిరెడ్డి, మండల అధ్యక్షులు ఎద్దు సత్యనారాయణ, పట్టణ అధ్యక్షుడు మైసా సురేష్, జిల్లా నాయకులు పోశాల వెంకన్నగౌడ్, సాయి కుమార్, చింతా ప్రకాష్, మహిళా నాయకురాలు తీగల సునీత గౌడ్, వర్ధన్నపేట మండల మహిళా అధ్యక్షురాలు మాలతీరెడ్డి, యూత్ నాయకులు బర్ల సతీష్,
రాకేష్ రెడ్డి, వర్ధనపేట మండల రైతు నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఎంతో మంది ఎన్నో రకాలుగా భారతదేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో వస్తే అంటే ఇది జరిగిందని చెప్పుకోవడానికి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు వీటన్నింటినీ కూడా కల్పించే శక్తి ఆ భగవంతుని మీరు కల్పించాలని, తద్వారా కల్పించిన కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని, అదేవిధంగా ప్రకాష్ గారు ఎస్ఎల్బిసి ఈ రోజు ఉదయం గొప్పగా ఉంది. ఒకే రోజు 31 కోట్లు ఈ ఖజానాకు వస్తుంది, ఈ దగ్గర నుంచి మా రైతులకు వెళ్తుంది. కాబట్టి ఈ చేయగలుగుతున్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు నుంచి మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్న యూరియాపై పట్టణ పోలీసులు ఉక్కుపాదం మోపారు. 63వ జాతీయ రహదారిపై అక్రమంగా మహారాష్ట్రకు తరలిస్తున్న సుమారు 200 బస్తాల DAP 2020 యూరియా బస్తాలను మరియు 4 వాహనాలను పట్టణ పోలీసులు పట్టుకున్నారు. గత కొద్ది రోజుల నుంచి మహారాష్ట్రకు ఎరువులు అక్రమ రవాణా జరుగుతున్నాయనే సమాచారం మేరకు పట్టణ పోలీసులు 63వ జాతీయ రహదారిపై తనిఖీలు నిర్వహించగా 2 వాహనాలలో DAP 2020 యూరియా బస్తాలను గుర్తించి సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు క్షుణ్ణంగా పరిశీలించి ఆన్లైన్ బిల్లు లేకపోవడం చేత ఆ యొక్క వాహనాలను తదుపరి విచారణ నిమిత్తం చెన్నూరు పోలీస్ స్టేషన్కు తరలించారు. పట్టణంలోనే పలు ఫెర్టిలైజర్ షాప్ యజమానులు ఆన్లైన్ బిల్స్ ఇవ్వకుండా రైతులకు తెల్ల కాగితంపై బిల్లు వేసి ఇస్తున్నారు. రైతు తన పట్టా పాసుబుక్ తీసుకువచ్చి ఆధార్ కార్డుతో తంబు పెట్టి అగ్రికల్చర్ నియమ నిబంధనల ప్రకారం ఒక రైతుకు ఎన్ని ఎరువుల బస్తాలు ఇవ్వాలో అంతే ఇవ్వాలి. కానీ చెన్నూరు అగ్రికల్చర్ అధికారుల పర్యవేక్షణ లోపం వలన పట్టణంలోనే ఫెర్టిలైజర్ షాపులు ఇష్టానుసారంగా నియమ నిబంధనలకు విరుద్ధంగా ఎంత పడితే అంత బిల్లు చిట్టీలు లేకుండా ఎక్కడికి పోతున్నాయనే రికార్డు లేకుండా వెహికల్స్ నింపి పంపిస్తున్నారు. చెందూరులో మొత్తం ఇయే రాసిస్తారు సార్. ఏంటి రైతుకి ఇచ్చినట్టు లేదు. మేము అడగలే, తీసుకొని పోతాను. లక్ష్మీ వెంకటేశ్వర ఫెర్టిలైజర్ పెస్టిసైడ్ సీడ్స్ నుంచి నేను 17 బస్తాలు తీసుకున్నా సార్. ఓకే, నాకు ఒరిజినల్ బిల్లు ఇవ్వలే, మామూలుగా ఓన్లీ వేరే చిట్టి మీద కాగితం రాసి బిల్లు వేసి ఇచ్చింది సార్. మీరు అడగలేదు మరి GST బిల్లు? అడిగితే ఇక్కడ మంది బస్తాలు దొరుకుతలేదు సార్. ఇప్పుడు వేరే కాడ కూడా ఏడు అడిగినా కూడా మాకు DAP ఉంటే యూరియా లేదంటుండు, యూరియా ఉంటే DAP లేదంటుండు. రెండు ఏదన్నా సపరేట్ ఇస్తారా అంటే ఇయ్యమని చెప్తుండు మాకు. అందుకని మేము ఇంకొక అడిగి వేరే కాడికి పోతే అక్కడ బిల్లు సిటీ అడిగితే ఇస్తారో ఇరో అని మేము అడగలేదు సార్. మామూలుగా బిల్లు సిటీ రాసిన మాకు అవసరం రేపు వేసుకుందామని, అందుకని మేము తీసుకొని వెళ్తున్నాం సార్. అంతే. ఈరోజు ఒక 4 వెహికల్స్ దాంతో అందులో ఉన్నటువంటి ఫెర్టిలైజర్ ను పట్టుకోవడం జరిగింది. దాంట్లో దాదాపుగా ఒక 200 బస్తాల ఫెర్టిలైజర్ దాంట్లో ఉంది. అయితే గత కొద్ది కాలంగా మహారాష్ట్రకు ఇల్లీగల్గా మన చెన్నూరు పట్టణం నుంచి వెళ్ళి కొంత ఈ ఫెర్టిలైజర్ వెళ్ళిపోతుందని చెప్పని సమాచారం మేరకు దానిపైన మేము నిఘా పెట్టేసేసి ఈరోజు మేము ఒక 4 పార్టీలు ఏర్పాటు చేసుకొని దాన్ని ఇన్ఫర్మేషన్ పెట్టేసేసి అవి హైవే మీద NH-63 హైవే మీద వాటిని 4 వెహికల్స్ పట్టుకోవడం జరిగింది. అవి మన చెన్నూరు పట్టణానికి సంబంధించిన కామాక్షి ట్రేడర్ నుంచి వెళ్ళి లక్ష్మీ వెంకటేశ్వర ట్రేడర్ నుంచి వెళ్ళి వాళ్ళ దగ్గర వెళ్ళిపోతున్నాయి. దాంట్లో పట్టుకున్న వెహికల్స్ లో నుంచి వెళ్ళి వెరిఫై చేయగా వారి దగ్గర జస్ట్ ఖాళీ ఎలాంటి ఆన్లైన్ బిల్లు కానీ ఎలాంటిది లేకుండా ఖాళీ వైట్ పేపర్ మీద వాళ్ళకు రాసి చేతితో రాసిన ఇచ్చారు. దానిపైన ఎలాంటి రైతు పేరు కానీ రైతులకు సంబంధించిన కానీ ఎలాంటి నేమ్స్ ఏం లేకుండా వాళ్ళకు ఇవ్వడం జరిగింది.
కాబట్టి అలా ఇచ్చిన వాటిని అవి ఇల్లీగల్గా గుర్తించి ఆ యొక్క 4 వెహికల్స్ 200 బ్యాగ్స్ తో కూడిన 4 వెహికల్స్ను అగ్రికల్చర్ ఆఫీసర్ గారిని పిలిపించేసి వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. గోదావరి నది రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో శుక్రవారం ఉదయం 9 గంటలకు 24 అడుగుల మేరకు నీటి మట్టం చేరింది. ఈ నేపథ్యంలో బుర్గంపాడు మండల పరిధిలోని గోదావరి పరివాహక లోతట్టు ప్రాంతవాసులు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సూచించారు. అధికార కేంద్రాలు అన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి ముందస్తు చర్యల నేపథ్యంలో త్రాగునీరు, విద్యుత్ సరఫరా, మరుగుదొడ్లు తదితర ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆదేశాలు జారీ చేశారు. ముందస్తు చర్యలో భాగంగా లోతట్టు ప్రాంత వాసులను అప్రమత్తం చేస్తూ ఉండాలని, ట్రాక్టర్లు, నిత్యావసర వస్తువులు, పునరావాస కేంద్రాలు ఏర్పాట్లు తదితర అంశాలపై దృష్టి సారించాలని సూచనలు చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఒలిగంట మండలము దుప్పల్లి గ్రామంలో పెను ప్రమాదం తప్పింది. జిల్లాలోని మోత్కూరు మున్సిపాలిటీకి చెందిన ఓ ప్రైవేట్ స్కూల్ వ్యాను, సెయింట్ ఆన్స్ పాఠశాల స్కూల్ వ్యాను రోజులాగానే పిల్లల్ని పాఠశాలకు తీసుకువెళ్లడానికి దుప్పెల్లి గ్రామానికి వచ్చి వెళ్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు స్టీరింగ్ రాడ్ విరిగి రహదారి పక్కకు స్కూల్ వ్యాన్ ఒరిగింది. ఘటనలో వ్యాన్లో ఉన్న స్కూల్ పిల్లలకు ఎవ్వరికీ ఎలాంటి ప్రమాదం కాలేదు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. పాఠశాల బస్సులు, వ్యాన్ల ఫిట్నెస్ పై జిల్లా రవాణా శాఖ అధికారులు దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు. ఏం కాదు, మంచిగా ఊరు దెబ్బలేం దాకలే, స్టీరింగ్ రాడ్ ఊసిపోయింది. ప్రమాదం, పెద్ద ప్రమాదం తగ్గినట్టే, ఇప్పుడు తప్పినట్టే. ఏం కాదు, మంచిగా ఊరు దెబ్బలేం దాకలే, స్టీరింగ్ రాడ్ ఊసిపోయింది. ప్రమాదం, పెద్ద ప్రమాదం తగ్గినట్టే, ఇప్పుడు తప్పినట్టే. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132వ జీడిమెట్ల డివిజన్ పరిధిలో సుచిత్రాలో డాక్టర్ భరత్ కాంత్ రెడ్డి మాడడి నూతనంగా ఏర్పాటు చేసిన అజుదా హాస్పిటల్స్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్కజ్గిరి బీజేపీ పార్లమెంటు సభ్యులు శ్రీ ఈటల రాజేందర్ విచ్చేసి రిబ్బన్ కట్ చేసి అజుదా హాస్పిటల్ ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ అర్బన్ జిల్లా కన్వీనర్ డాక్టర్ ఎస్ మల్లారెడ్డి, భరత్ సింహారెడ్డి, మేడ్చల్ రూరల్ జిల్లా అధ్యక్షులు విక్రమ్ రెడ్డి, రంగారెడ్డి, మాణిక్ రెడ్డి, రాజిరెడ్డి, శివాజ్రాజ్, ఎంఎస్ వాసు, సంపత్, సుబ్రహ్మణ్యము, వీరం శెట్టి, సుధాకర్, హనుమంతు, నవీన్, మూర్తి, నార్లకంటి దుర్గయ్య, నార్లకంటి ప్రతాప్, నందు గౌడ్, శ్రీకాంత్ రెడ్డి, నాగదీప్ గౌడ్, మానస్, మహేష్, ఈశ్వర్, రాజ్ కుమార్, శివ తదితరులు పాల్గొన్నారు.
ఇవి ఇప్పటి వరకు ఉన్నటువంటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ మా తెలంగాణ న్యూస్.